హలో సార్, గవర్నమెంట్ వాళ్ళ మాట్లాడేదా? అవునయ్యా, ఎవరు? సార్, దీపావళి పండుగ దగ్గరికి వస్తానయ్యా, పటాకులు ఏమన్నా ఇవ్వకూడదా? పటాకులు ఇచ్చేది అంగట్లో కనయ్యా. అంగట్లో ఇచ్చేది మాకు తెలుసు సార్, మీ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా ఇంటికి ఇన్ని పటాకులు లెక్క ఇవ్వకూడదా అని అడుగుతున్నాలే. గవర్నమెంట్ వాళ్ళు ఏంది ఆ పటాకులు ఇచ్చేది? కాదు సార్, మీ గవర్నమెంట్ వాళ్ళే సంక్రాంతి పండుగ వచ్చే చాలు గోధుమ పిండి ప్యాకెట్ అనించి బేళ్ళ ప్యాకెట్ అనించి బెల్లం ముద్ద. కాదు సార్, అవన్నీ ఇచ్చినప్పుడు ఇంకా పటాకుల పండగకి పటాకులు ఇచ్చే ఏమి? ఆ పటాకులు ఇచ్చాము అని గొబ్బమ్మ పండక్కి అలా ఇంత పేడ కూడా పెడతాంలే. అది ఆ పని చేయండి సార్, బాగుంటది. ఏమేం పటాకులు పంపిమంటావు? అయ్యే సార్, మిరకాయ పటాకులు, ఆటం మామూలు, లక్ష్మీ పటాకులు, ఇంకా సుచ్చుపట్టీలు, సురసరాకులు, ఇంకా 4 శాంతాలు, 2 పెన్సిల్లు. పెద్దయినా ఇంకా 3 మర్చిపోయినావు. ఏంది సార్ అయ్యే? రాకెట్లు, బండ పటాకులు, పాము బిల్లలు. కాదు సార్, సంక్రాంతికి బెల్లం ముద్దలు ఇస్తున్నారు కదా, అట్నే పటాకులు ఏమని చెప్తారా? ఏమి ఉచిత పథకాలన్నీ ప్రతి ఒక్కటి బ్రాండ్ చేస్తే గానీ ఈ దేశం బాగుపడేటట్టు కనపడలేదు స్వామి. సార్, సంక్రాంతికి ఇచ్చేటివన్నీ కట్ చేసి దీపావళికి పటాకులు పంచండి మాకు. కాదు పెద్దయినా, గవర్నమెంట్ పుట్టినానికి లెక్కిచ్చా.